ఇవాల్టి రియల్ హీరోస్ ఫెలిసిటేషన్ లో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ట్యాంక్ బండ్ శివ గారు. శివ గారు ఎంత ధైర్యం ఉంటే అలా దూకుతారండి అసలు ఆ నీళ్లలోకి. ప్రాణాలని కాపాడడం కోసం తన ప్రాణాన్ని తెగించి మరీ దూకేటువంటి రియల్ హీరో. ఇందులో ఒకసారి ఆయన కాలర్ బోన్ని కూడా ఇరగొట్టుకున్నారు, అయినా సరే అప్పటికీ ఆపలేదు ఆయన. హీ స్టిల్ బీన్ కంటిన్యూయింగ్ ద సర్వీస్. హీ ఈజ్ అ రియల్ హీరో ట్యాంక్ బండ్ శివ గారు. ట్యాంక్ బండ్ శివ గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా 4 మాటలు మాతో షేర్ చేసుకోండి. అందరు పెద్దవాళ్ళు ఉన్నారు, నోరు తిరగట్లేదు. నేను చాలా చిన్నదాన్నండి. బ్రహ్మానందం గారు అయితే పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు అంటేను, పెద్దవాళ్ళు ఉన్నారు అంటే నేను చిన్నదాన్ని అని చెప్పాను సార్. అది నా గురించి. అందరికీ నమస్కారం. నేను ట్యాంక్ బండ్ శివ. నాకు గొప్పలు చెప్పుకోవడం తెలియదు, ఉన్న దానిలో నిజాలు కొన్ని మీరు టైం ఇస్తే. నేను చిన్న ఉన్నప్పుడు అనాథగా పెరిగి పెద్దైన సమయంలో సైదాబాద్లో యాదగిరి టాకీస్ ఉంది. దాంట్లో రుద్రనేత్రుడు సినిమా కానీ పోతే అహనా పెళ్ళంటే సినిమా వస్తుంది దాంట్లో. అప్పుడు చూసిన బ్రహ్మానందం సార్ని మర్చిపోలేని జీవితం సార్ అది. ఆ తర్వాత మన్యంలో మనగాడు సినిమా అదే థియేటర్లోనే చూసిన. సారు హీరోయిన్ కాపాడుతాడు, చాలా కష్టపడతాడు అంటే అక్కడ కొన్ని తెలుసుకున్నా నేను. తర్వాత నెక్స్ట్ సినిమా డైరెక్ట్గా ఒకే ఒక్కడు జెంటిల్ మ్యాన్, ఇది రియల్ మ్యాను అన్న. నేను ఇంత దూరం వస్తానైతే అనుకోలేదు. మేమంతా రియల్ హీరోస్, నువ్వు రియల్ హీరో. లేదండి, ఈరోజు మన పాప మన కూతురు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది కాబట్టి ఏపీ తెలంగాణ రాష్ట్రం అంతా. నాకు చదువు కొంచెం తక్కువ అమ్మ అక్కడ కనబడుతుంది, అందరు ఆదరించాలి. అందులో ఆమె ఇలాంటివి ఎన్నో జరపాలి, అందరికి ఉండాలి, ఆమె నిలబడాలి. తండ్రికి తగ్గ కూతురు ఈ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలగాలని నాదొక చిన్న మనవి. ఎందుకంటే ఈజ్ ద రియల్ హీరో. నేను రియల్ హీరో అని చెప్పుకోవద్దు, కానీ ఇక్కడ నుంచి కొన్ని లోపల నుంచి ఉన్నాయి. కొండవీడి దొంగ, జీవితమే ఒక ఆట, సాహసమేపు బాట. ఆ జీవితంలో అడుగుపెట్టిన వాడిని అన్నం చూసి కొన్ని సినిమాలలో ట్రైన్లలో ఎక్కుతుంటే మనం కూడా చేయొచ్చు అనుకున్నా, అది మనతో కాలేదు. నీళ్ళలో దొంగి తిరిగేది తెలుసుకున్నా. కానీ ఈరోజు అన్న నాకు ఇట్లా జీవితం మళ్ళీ ఇంకొంచెం ముందరుంటే ఈరోజు ఇలా వచ్చినందుకు చాలా సంతోషం ఉంది, మాటలు లేవు. కానీ ఒక రోడ్డు పైన ఉన్న ఒక శివకి నా లైఫ్ మా భార్య. ఎందుకంటే మొత్తం